సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒకవైపున్నా ప్రజలు మాత్రం జగనన్న వైపే ఉన్నారని, ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని తీరుతామని అద్దంకి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పానెం చినహనిమిరెడ్డి అన్నారు. వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించినప్పటి నుంచి పానెం చినహనిమిరెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలోని నివాస సముదాయం ఏర్పరచుకుని నిత్యం ప్రజల కోసం వరుస పర్యటనలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో హనిమిరెడ్డిని శాసనసభ అభ్యర్థిగా గెలిపించేందుకు అద్దంకి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైకాపా క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రచారం నిన్న 31వ తేదీ నుంచి స్టార్ట్ చేశాం. నిన్న చూసినట్లయితే ఈరోజు కూడా నిన్న కానీ భారీ స్పందన వచ్చింది. ఈరోజు డేట్ మార్నింగ్ చేశాము, స్పందన ఎలా ఉంటుందో అని చెప్పి మేము కంగారు పడ్డాము. కానీ చూస్తూ ఉంటే ఊర్లలో పల్లెటూర్లలో కూడా పొలం వెళ్లకుండా, పండుగ వెళ్లకుండా నేను ఎప్పుడు వస్తానో ఎదురు చూసే పరిస్థితి ఈ రోజున నేను గమనించాను. స్వతహాగా నా కళ్ళతో చూశాను. అదేవిధంగా మేము మల్లాపేటలో తిరిగినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తామంటే ఏ ఇంటికి వెళ్ళినా నాకు వాళ్ళ బిడ్డను ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్న పరిస్థితి ఈ రోజున నాకు కనిపించింది. ఇక్కడ చూస్తామంటే రాబోయే కాలంలో కొత్త పరిస్థితులు చూస్తానని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనలు ఉన్నారని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది. 2 డేస్ బ్యాక్ గత ఎమ్మెల్యే అయినటువంటి గొట్టిపేట రవికుమార్ కూడా ప్రచారం మొదలుపెట్టాడు. ఆయన స్పందన చూస్తూ ఉంటే ఊరికి 10 మందో 15 మందో వస్తూ ఉన్నారు. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికీ వైసీపీ తరఫున వైసీపీ కార్యకర్తలు కానీ, జగనన్న అభిమానులు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ చూస్తూ ఉంటే ఏ ఊరు వెళ్ళినా ఊరు నుంచి దాదాపుగా 70% నా అమ్మటి ప్రోగ్రాం అయిపోయిన దాకా తిరుగుతున్నట్టు పరిస్థితి ఈరోజు చూశాను. నేను నిన్న కూడా చూశాను. ఇంకా చెప్పాలంటే వాలంటీర్లని ఈ రోజున ఎంత దారుణంగా అవమానించి ఇంటికి పంపించారంటే అంత దారుణంగా చేసి పంపించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కనుసన్నలలో వాళ్ళు చేసే కుట్ర అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నేను కూడా అదే భావిస్తూ ఉన్నాను. ఈరోజు 1వ తేదీ పొద్దున్నే అవ్వాతాతలు అందరూ కూడా ఇంకా పెన్షన్ వస్తుందని చెప్పి చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎవరు రాలేదని చెప్పి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. వాడెవడో చంద్రబాబు అంట, వాడు ఆపించాడంట అని బండబూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఇలాంటి కుట్రలో కుతంత్రాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మార్చుకొని ప్రజలకు మంచి చేసేదానికి ఖచ్చితంగా తోడుండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలని చెప్పి పెన్షను 3వ తేదీ నుంచి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు.